Hi friends, today we'll discuss small topics in soil mechanics subject. Okay, first of all, what is a soil? Uncemented aggregate of mineral grains and decayed organic matter. Means decayed organic matter and mineral grains అనేవి ప్యాక్డ్గా ఉండకుండా విడివిడిగా కొన్ని లేయర్స్ లాగా ఫామ్ అవుతూ ఉండడాన్ని మనం సాయిల్ అని అంటాం. అండ్ ఈ సాయిల్ మెకానిక్ అనే సబ్జెక్ట్ని డాక్టర్ కర్ల్ తెర్జాగి అనే సైంటిస్ట్ 1925లో మనకు ప్రపోజ్ చేశాడు. అండ్ ఈ సైంటిస్ట్ని డాక్టర్ కర్ల్ తెర్జాగి సైంటిస్ట్ని మనం ఫాదర్ ఆఫ్ సాయిల్ మెకానిక్స్ అంటాం. అండ్ దెన్ ఆరిజిన్ ఆఫ్ సాయిల్. ఆరిజిన్ ఆఫ్ సాయిల్ మీన్స్ సాయిల్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనేది మనకి ఈ ఆరిజిన్ ఆఫ్ సాయిల్స్లో ఉంటుంది. అండ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ రాక్స్ త్రూ ఫిజికల్ అండ్ కెమికల్ వెదరింగ్. ఫిజికల్గా కెమికల్గా డిసింటిగ్రేట్ అయిన రాక్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవుతూ లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఆరిజిన్ ఆఫ్ సాయిల్ అంటాం. అండ్ ఇఫ్ వెదర్డ్ సెడిమెంట్స్ రిమైన్స్ ఓవర్ పేరెంట్ రాక్ దాట్ ఈస్ కాల్డ్ రెసిడ్యువల్ సాయిల్స్. ఇట్లా డిసింటిగ్రేట్ అయిన రాక్ అనేది, ఆ సాయిల్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా అక్కడే ఉంటే మనం రెసిడ్యువల్ సాయిల్స్ అంటాం. And then weathered sediments transported and deposited some other place are called transported soils. ఇట్లా వెదర్ అయిన రాక్ అనేది, ఆ సాయిల్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అయ్యి సమ్ అదర్ ప్లేస్లో అది ప్లేస్ అయి ఉంటే దాన్ని మనం ట్రాన్స్పోర్టెడ్ సాయిల్ అంటాం. అండ్ ద ప్రాసెస్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్ ఈజ్ కాల్డ్ పాడోజెనసిస్. ఈ టోటల్ ప్రాసెస్ని, సాయిల్ అనేది ఫామ్ అవ్వడాన్ని, డిసింటిగ్రేట్ అవ్వడాన్ని, ఇట్లా ఫామ్ అవ్వడాన్ని మనం టోటల్ ప్రాసెస్ని పాడోజెనసిస్ అంటాం. అండ్ దెన్ ద సాయిల్ ఫార్మేషన్ ఈజ్ సైక్లిక్ విచ్ ఈస్ కాల్డ్ జియోలాజికల్ సైకిల్. సాయిల్ అనేది రాక్ నుంచి డిసింటిగ్రేట్ అవుతుంది, సాయిల్లా ఫామ్ అవుతుంది, ఇది మళ్ళీ రాక్ లాగా ఫామ్ అవుతుంది, అండ్ మళ్ళీ ఇది డిసింటిగ్రేట్ అవుతుంది. ఇట్లా ఈ టోటల్ సైక్లిక్ ప్రాసెస్ని మనం జియోలాజికల్ సైకిల్ అంటాం. అండ్ దెన్ మనకి డిఫరెంట్ సాయిల్స్ అనేవి చాలా ఉన్నాయి. అందులో మనకి ఫస్ట్ మెయిన్ 6 సాయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ మిగతా సాయిల్స్ గురించి కూడా చూద్దాం. ఫస్ట్ సాయిల్ అల్యూవియల్ సాయిల్స్. అల్యూవియల్ సాయిల్స్ అనేది ట్రాన్స్పోర్టెడ్ సాయిల్స్. ఇవి రన్నింగ్ వాటర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యి ఇవి రివర్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ అవుతాయి అన్నమాట. ఈ సాయిల్స్ మనకి రివర్ బ్యాంక్ దగ్గర దొరుకుతాయి అన్నమాట. దెన్ లాకస్టైన్ సాయిల్స్. ఈ సాయిల్స్ అనేవి ట్రాన్స్పోర్టెడ్ సాయిల్స్. ఇవి ఫ్రెష్ అండ్ స్టిల్ వాటర్ దగ్గర మనకి దొరుకుతాయి. ఫ్రెష్ అండ్ స్టిల్ వాటర్ అంటే లేక్స్ అండ్ పాండ్స్. ఇవి డిపాజిట్ అయిన వాటర్ దగ్గర ఉంటాయి అన్నమాట. ఇవి రన్నింగ్ వాటర్ దగ్గర కాదు, అవి మనకి లేక్స్ అండ్ పాండ్స్. ఆ లేక్స్ అండ్ పాండ్స్ దగ్గర మనకి సాయిల్స్ దొరుకుతాయి. మెరైన్ సాయిల్స్. మెరైన్ సాయిల్స్ అంటే సీ వాటర్. ఇవి సీ వాటర్ దగ్గర ట్రాన్స్పోర్ట్ అయ్యి సీ సోర్స్ దగ్గర ఈ సాయిల్స్ మనకి దొరుకుతాయి. ఫోర్త్ వన్ ఈజ్ కొల్యూవియల్ సాయిల్స్. కొల్యూవియల్ సాయిల్స్ అంటే ఇవి గ్రావిటీ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఇట్లా ట్రాన్స్పోర్ట్ అయిన సాయిల్స్ మనకి మౌంటైన్ వ్యాలీస్ దగ్గర ఈ సాయిల్స్ అనేవి మనకి దొరుకుతాయి. అండ్ గ్లాషియస్ సాయిల్స్ అంటే ఇవి ఐస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఇట్లా ట్రాన్స్పోర్ట్ అయిన సాయిల్స్ మనకి గ్లేషియర్స్ దగ్గర, ఐస్ దగ్గర దొరుకుతాయి అన్నమాట. అండ్ ఎయోలైన్ అనేది విండ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇట్లా ట్రాన్స్పోర్ట్ అయిన సాయిల్స్ మనకి డెజర్ట్లో దొరుకుతాయి అన్నమాట. అండ్ ఫస్ట్ 6 type of soils, very important soils. And then we have different type of soils. First one and 7th one is losses. Losses means uniformly graded wind blown silt. యూనిఫామ్లీ గ్రేడెడ్ విండ్ వల్ల ఇవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి, యూనిఫామ్లీ గ్రేడెడ్గా ఉంటాయి అన్నమాట. 8th వన్ ఈజ్ మర్ల్ సాయిల్స్. మర్ల్ సాయిల్స్ మీన్ ఫైన్ గ్రేడెడ్ CaCO3 decomposition of aquatic plants and animals. aquatic plants animals decomposition అయ్యి మర్ల్ సాయిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. 9th వన్ ఈజ్ టఫ్. స్మాల్ గ్రైన్ స్లైట్లీ సిమెంటెడ్ వాల్కానిక్ యాష్. స్లైట్లీ సిమెంటెడ్ అంటే ఇవి కొంచెం ప్యాక్ అయి ఉంటాయి అన్నమాట. వాల్కానిక్ యాష్ ప్యాక్ అయి ఉన్న స్మాల్ స్లైట్లీ ప్యాక్డ్ సాయిల్స్ని మనం టఫ్ సాయిల్స్ అంటాం. 10th వన్ ఈజ్ బెంటనైట్. కెమికల్లీ వెదర్డ్ వాల్కానిక్ యాష్. ఇది కెమికల్గా వెదర్ అయిన వాల్కానిక్ యాష్ని మనం బెంటోనైట్ అంటాం.
అండ్ బ్లాక్ కరెంట్ సాయిల్స్ చాలా వరకు అందరికి తెలిసే ఉంటాయి, బికాస్ అగ్రికల్చర్ ల్యాండ్కి యూజ్ చేస్తాం. ఇందులో మ్యాంట్మోరలైట్ అనే ఆ కెమికల్స్ అవి వేరే దగ్గర మనకి యూజ్ అవుతాయి, వేరే టాపిక్లో ఉంటాయి. ఇందులో క్లే అనేది ఎక్కువగా ఉంటుంది బ్లాక్ కరెంట్ సాయిల్స్లో. అండ్ ఇట్లా ఉన్న సాయిల్స్ మనం బ్లాక్ కరెంట్ సాయిల్స్ అంటాం. అండ్ దెన్ 12th వన్ ఈజ్ లాటరల్ సాయిల్స్. ఇట్స్ అ టైప్ ఆఫ్ సాయిల్ ఫార్మ్డ్ బై లీచింగ్ ద్వారా టైప్ సాయిల్స్ అనేవి ఫామ్ అవ్వడాన్ని మనం లాటరల్ సాయిల్స్ అంటాం. 13th one is murk soils. Murk soils is a mixture of inorganic and black deposition of organic matter. ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్ మిక్చర్ అయ్యి ఒక సాయిల్ అనేది ఫామ్ అవ్వడాన్ని మనం మర్క్ సాయిల్ అంటాం. 14th వన్ ఈజ్ పీట్ సాయిల్స్. హైలీ ఆర్గానిక్ సాయిల్స్ ఆల్మోస్ట్ కన్సిస్ట్ ఆఫ్ వెజిటేబుల్ మ్యాటర్ అంటే ఆర్గానిక్. ఇట్లా ఆర్గానిక్ మ్యాటర్ కన్సిస్ట్ అయి ఉన్న సాయిల్ని మనం పేట్ సాయిల్స్ అంటాం. 15th వన్ ఈజ్ లోమ్ సాయిల్స్. ఈ లోమ్ సాయిల్స్ అనేవి క్లే, సిల్ట్, శాండ్ ఈ మూడు అనేది డెఫినైట్ ప్రపోర్షన్లో ఉంటూ ఒక సాయిల్ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని మనం లోమ్ సాయిల్స్ అంటాం. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్స్. అండ్ ఫస్ట్ 6 సాయిల్స్ వెరీ ఇంపార్టెంట్ సాయిల్స్. అండ్ దెన్ మిగతా టాపిక్స్ అనేది వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.